బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. పుట్టిన డేటు మనకి వరమా శాపమా? అసలు ఒక రకంగా చెప్పాలి అంటే చాలామందికి పాపం తెలియదండి. జాతకాలు చూపించుకుంటారు. నేను చాలామందిని చూశాను. వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ దశ ఎలా ఉంది, వాళ్ళ దశల్లో ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, తర్వాత ఏ దశలోకి వెళతారు, తర్వాత ఎలా ఉంది అనేసి వీళ్ళు ఎప్పుడూ చెక్ చేసుకుంటూనే ఉంటుంటారు. కానీ చాలా కష్టాలు పడుతూనే ఉంటారండి. అయితే ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నాను మీకు అని అంటే, ప్రతి మనిషి జీవితంలోనూ గ్రహాలు చాలా ఇంపార్టెంట్ అండి. గ్రహాల మీదే మనం నడుస్తున్నాం. అవి కూడా ఎన్నో గ్రహాలు ఉన్నా 9 గ్రహాలనే లెక్కగట్టి మనకి భగవంతుడు ఈ 9 గ్రహాల్లో ఈ మానవుడు ఇలా ఉంటున్నాడు అనేసి చెప్పడం అనేది జరిగింది. మనం పుట్టిన దాన్ని బట్టి గ్రహాల స్థితిగతులు, మన జాతకంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటన్నది లెక్క కట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. అది మనకే వర్తిస్తుంది తప్ప జంతువులకి కానీ, మొక్కలకి కానీ, పక్షులకి కానీ వీటికి వర్తించదు. కానీ మానవుడే కదండి ఎక్కువ శాతం కష్టాలు పడేది. అవన్నీ హాయిగానే ఉన్నాయి, మనమే కష్టాలు పడుతున్నాం. కాబట్టి వీటిని ఏంటి అని అంటే, మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహాలు మనకి మన డేట్ ఆఫ్ బర్త్ మనకు వరాన్ని ఇస్తుందా, శాపాన్ని ఇస్తుందా, మన ఇబ్బందులా అన్నది మీకు నేను చెప్తాను. ఏంటి అని అంటేనండి, ఒక మనిషి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో జన్మ సంఖ్య నుంచి ప్రాణ సంఖ్య, అంటే ఇప్పుడు సపోజ్ మీరు 1వ తారీఖున పుట్టారనుకోండి, మీకు డెస్టినీ వచ్చేటప్పటికి అంటే మీరు పుట్టిన డేటు, నెల, సంవత్సరం కలిపితే వచ్చిన సంఖ్యని ఏమంటారు అని అంటే డెస్టినీ అంటారు. అంటే మీది జీవితం అంతా దాని మీదే ఆధారపడి ఎదరికి వెళ్ళటం అనేది ఉంటుంది. సపోజ్ 1వ తారీఖున పుట్టి లాస్ట్కి డెస్టినీ 5 వచ్చిందనుకోండి, వాళ్ళ జీవితం ఒక రకంగా చెప్పాలంటే అంచెలంచెలుగా ఎదుగుతూ సంతోషకరమైన జీవితంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక మలుపు కూడా తిరిగే అవకాశాలు ఉన్నాయండి. అవి ఏంటన్నది చెప్తా. అలాగే 1వ తారీఖున పుట్టారు, వాళ్ళకి డెస్టినీ వచ్చేటప్పటికి 8 అవుతుంది. ఈ 8 అయినప్పుడు వీళ్ళు పుట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు చాలా అదృష్టకరమైన జీవితం, నుంచున్న ఏదైనా సరే వాళ్ళ కాళ్ళ దగ్గరకు రావడం అనేది ఉంటుంది. ఆ తర్వాత కాడ నుంచి కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అది లైఫ్ లాస్ట్కి అంతటికి కూడా అలాంటి కష్టాల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుద్ది. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే, అదృష్టం ఉన్న వాళ్ళని ఏం చేయాలి, దురదృష్టం ఉన్న వాళ్ళని ఏం చేయాలి అని అంటే, ఇక్కడ మనకి చాలామంది న్యూమరాలజిస్టులకి తెలుసో తెలీదో నాకు తెలీదు, నేను మీ అందరికీ చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ 1వ తారీఖున పుట్టిన ఆయన తండ్రి ఇంటి పేరు వాళ్ళకి అదేంటి ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంటి పేరు వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడు తండ్రి ఇంటి పేరు ఈ అబ్బాయికి గనక నప్పిందే అనుకోండి, సపోజు ఆ నప్పినప్పుడు తనకి పేరు కూడా నప్పినట్టు గనక సెట్ చేసి మీరు పెట్టినట్టయితే, ఇంకొకటి గుర్తుంచుకోండి, తెలుగులో కౌంటింగ్ అనేది ఉండదు. ఓన్లీ ఇంగ్లీష్ అక్షరంలో రాసే రాతకే మీ జాతకాల్లో ఈ గ్రహస్థితులు మారిపోతాయి, మామూలుగా అయితే మాత్రం కాదు. ఓకే, అప్పుడేమవుతుంది, ఈ 1-5 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళకి ఈ ఇనీషియల్ ప్రాబ్లం ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే, చాలా రకాలైన కష్టాల్లోకి వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక రకమైన కష్టంలో ఉండటం అనేది జరుగుద్ది. అలాగే 1-8 కాంబినేషన్లో పుట్టి కష్టాలు పడతారని చెప్పాను కదా, అలాంటి వాళ్ళకి తండ్రి ఇనీషియల్ ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు ఆ ఇనీషియల్ వాళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తూ చక్కటి పేరు కనుక సెట్ చేసి ఇచ్చారనుకోండి, పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే, వాళ్ళు చక్కగా అదృష్టకరమైన జీవితంలోకి వెళ్ళటం అనేది ఉంటుంది. అంటే లాస్ట్కి వచ్చే దశ కూడా, అంటే మనం సపోజ్ 20 సంవత్సరాలు బ్రతకొచ్చు, లేదంటే 70 బతకొచ్చు, 90 బతకొచ్చు, 100 బతకొచ్చు. ఈ లాస్ట్కి వచ్చే జీవితం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండేటట్టు పిల్లా పాపలతో హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం అనేది ఉంటుంది. ఆ తర్వాత భగవంతుడిలోకి వెళ్ళిపోతారు. అలాంటిది ఎక్కడైనా ప్రాబ్లం కనుక వచ్చినట్టయితే మళ్ళీ జీవితం చిన్న భిన్నం అయిపోద్ది.
ఇంకొకటి తెలుసుకోవాలి, ఇదే డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉండి మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడే ఈ వ్యక్తికి పెళ్ళి అనేది అవుతుంది. అబ్బాయికైనా అవుతుంది, అమ్మాయికైనా అవుతుంది కదండి. అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆ పెళ్లి డేట్లో ఉన్న గ్రహాలు ఈ వ్యక్తికి గనక మంచి చేస్తే, అంటే జాతకానికి తగ్గట్టుగా ఇతనికి అదృష్టాన్ని తీసుకొస్తే మళ్ళీ అదృష్టవంతుడు అవుతాడు. లేదు అని మళ్ళీ అక్కడి నుంచి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోద్ది. ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, కనీసం 25 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో పెళ్లి చేస్తారు కదా, అక్కడ దాకా ఉన్న అదృష్టం కాస్త మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుద్ది. అయితే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా ఫస్ట్లో, స్థితిగతులు చూసుకుంటున్నాడు ఆయన, అదేంటి అతని దశలు చూసుకుంటున్నాడు, దశలు చూసుకుని మళ్ళీ అయ్యో ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అనేసి ఇబ్బంది పడుతున్నాడు అనేసి నేను చెప్పాను కదా. ఎంత దశలు చూసుకుని ఎంత ఇదైనా కూడా మీకు ఎప్పుడైతే పెళ్లి డేట్ బాగోలేదో, తన జాతకంలోకి భర్త కానీ భార్య కానీ వచ్చిందో, మళ్ళీ అక్కడి నుంచి కష్టాలు మొదలవడం అవుతుంది, లేదా సుఖాలు మొదలవడం అనుభవించడం అనేది ఉంటుంది. అందుగురించే పెద్దలు చెప్తారు, ఒక బిడ్డొచ్చిన వేళ ఒక గొడ్డొచ్చిన వేళ అనేసి. కానీ వచ్చిన అల్లుడినైనా మనం అనకూడదు, కోడలనైనా మనం అనకూడదు. ఎందుకనంటే మీరు చేసిన పెళ్లి ముహూర్తాల్లోనూ పెళ్లి డేట్లలోనూ, అంటే ముహూర్తంలో తప్పు ఉండదు కానండి, ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే పెళ్ళైన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళటం అనేది ఉంటుంది. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, పాపం చాలామంది జాతకాలు చూపించుకుని, అంటే న్యూమరాలజీ పరంగా కాదులండి, మామూలుగా చూపించుకుని వాళ్ళ గ్రహాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకుంటూ, ఓహో నెక్స్ట్ వచ్చేది బుధ మహాదశ వస్తుంది, లేదంటే నెక్స్ట్ వచ్చేది రవిదశ వస్తుంది, అమ్మయ్య బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ మీకు ఇలాంటి ప్రభావాల వలన ఇబ్బందులు పడతారన్న సంగతి తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే, జాతకం చెప్పించుకునేటప్పుడు చాలామంది అంటారు, ఏమంటారంటే, అమ్మ లైఫ్ లాంగ్ నా జాతకం బాగుందమ్మా, నేను లైఫ్ లాంగ్ బాగుండాలంటే ఏం చేయాలమ్మా అనేసి అడుగుతారు. లైఫ్ లాంగ్ జాతకం, లైఫ్ లాంగ్ అదృష్టం అనేది ఎవ్వరికీ ఉండదండి. ఎందుకు అంటే నాకు కూడా ఉండదు. మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మీకు నేను ఎప్పుడూ చెప్తుంటాను, పేరు ఈ రోజుల్లో ప్రతిరోజు చక్కగా దీపారాధన అది అన్నీ చేసుకుంటూ ఇంట్లో గుళ్ళు గోపురాలు తిరుగుతూ న్యూమరాలజీ ప్రకారం పేరుని సెట్ చేసుకుని రత్నాన్ని పెట్టుకుని డైలీ పేరు రాస్తూ ఉంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. తర్వాత ఒక సైట్ కొనుక్కోవాలనుకున్నా, ఒక పెళ్ళైనా సరే, ఇప్పుడు నేను చెప్పాను చూసారా, మీ జాతకం చక్కగా వెళుతూ ఉండగా పెళ్ళయింది, మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు కష్టాల్లోకి వెళ్ళిపోయారంటే ఆ పెళ్ళి ముహూర్తం కాదండి తప్పు, పెళ్లి డేట్లో ఉన్న గ్రహాలు మీకు గనక ఇబ్బంది కలిగించేటట్టయితే అప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవలు, ఒక రకంగా చెప్పాలంటే విడాకులు, అబార్షన్స్, మెడికల్ ఖర్చులు, కొంతమంది చనిపోవడం, ఇవన్నీ అందులో జరుగుతుంటాయి. అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ జీవితం చిన్నాభిన్నం అయిపోయినట్టే లెక్క. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరి జాతకానికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ వరమైనా అవ్వచ్చు, శాపమైనా అవ్వచ్చు. వరాన్ని ఇంకా అదృష్టవంతంగా చేసుకోవచ్చు, శాపాన్ని మార్చుకుని అదృష్టకరమైన జీవితాన్ని పొందొచ్చు. అది ఎలాగా అంటే ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా. అందులోనూ న్యూమరాలజిస్ట్ అంటే చక్కగా పుట్టిన కాడి నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి. మీ జీవితంలో ఇలాంటి జరిగిన ఈ మార్పులు రేపు జరగబోతున్నాయి కాబట్టి వాటిని జరిగిపోయింది అయిపోయింది వదిలేద్దాం. జరిగేయి జరగకుండా ఆటంకాలను తొలగించుకోవాలంటే ఏం చెయ్యాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలన్నది కనుక చూసుకున్నట్టయితే అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు వరమే అవుతుంది, శాపం అవ్వదు. అలాగే నేను చెప్తుంటాను, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ జాతకం అంటే డెస్టినీని బట్టి మనం నిర్ణయించవచ్చు. లాస్ట్కి వాళ్ళ టైం ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది తెలిసిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే జాతకం చూపించుకోవాలి అని అంటే మంచి న్యూమరాలజిస్టులు, చాలా చక్కగా విపులంగా చెప్పేవాళ్ళు, దాన్ని సరిచేసే వాళ్ళ దగ్గర చూపించుకోండి. మీరే అదృష్టవంతులు అవుతారు. అలాగే మీ పుట్టిన తేదీ మీకు కలిసి వస్తాం అనేది ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.